హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. భారతదేశం సుసంపన్నమైనటువంటి ప్రకృతితో వెలసిల్లి భూతల స్వర్గం. అతి ప్రాచీనమైనటువంటి చరిత్ర, సంస్కృతి, నాగరికత, సాంప్రదాయం తలచుకున్నప్పుడల్లా ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. విభిన్న మతాల, జాతుల, భాషల సంగమ సంస్కృతి భారతీయత. భిన్నత్వంలో ఏకత్వం భారతీయుల జీవన సూత్రం. ఇటువంటి సువిశాల దేశంలో 11,000 సంవత్సరాల క్రితం వచ్చినదే వ్యవసాయం. వ్యవసాయం ఈ పదంలోనే సహాయం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వృత్తి. ఈ వ్యవసాయం ద్వారా దేశంలో అనేక మంది చిన్నకారు రైతులు అనునిత్యం అనేకమైనటువంటి సమస్యల సుడిగుండాలతో సతమతమవుతూనే ఉన్నారు. అనేక సందర్భాల్లో సుప్రసిద్ధ భారతదేశ ఎకనమిస్ట్ పత్రిక 1993 మే 3వ తారీఖున ఒక వ్యాసం రాసింది. ఆ వ్యాసం సారం ఏమిటంటే, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కలిసి కూర్చొని దేశంలో వ్యవసాయాన్ని నాశనం చేయడం ఎలా అని ఒక ప్రణాళిక రచించి ఉంటే ఇంతకన్నా అద్భుతంగా చేసేవారు అని దాని అర్థం. అంటే 93లోనే పరిస్థితి ఇలా ఉంది అంటే దశాబ్దాల పర్యంతం భారతదేశంలో జరిగినటువంటి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అటు వ్యవసాయం చేసేటువంటి రైతులు, ఇటు కూలీలు, అలాగే వినియోగదారులు కూడా ఇప్పటికీ ఆ ధరల వ్యత్యాసంతో అనేకమైనటువంటి సమస్యలను రోజువారీ జీవితంలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం రాజకీయ నాయకుడిగా మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా, ఇప్పుడు ప్రజా సమస్యల పోరాటమే ధ్యేయంగా రైతు ఉద్యమ నేతగా అనేక సేవలు అందిస్తున్నటువంటి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారిని మాట్లాడించి వారి ద్వారా వ్యవసాయ సమస్యల గురించి స్థూలంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్కారం శోభనాద్రీశ్వరరావు గారు. నమస్తే. ముందుగా ఈ దేశంలో స్థూలంగా వ్యవసాయ పరిస్థితి ఏంటంట? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందనే సామెత తెలుసు కదా. ఇవాళ వ్యవసాయం పరిస్థితి అట్లా ఉంది. మీరు ఇందాక చెప్పినట్టుగా భారతదేశం వేల సంవత్సరాలుగా పురాతనమైన సంస్కృతి, వ్యవసాయం, అందులో కూడా వరి పంటకి పుట్టినిల్లు భారతదేశం, సెంటర్ ఆఫ్ ఆరిజిన్ అంటారు. అటువంటి ఈ దేశంలో ఈరోజు దాదాపు 2014కు ముందు సుమారుగా 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2014 నుంచి ఇప్పటికి చూసుకుంటే దాదాపు 1,25,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంటే, ఒకటి అష్ట కష్టాలు పడి కరువు, అధిక వర్షాలు, తుఫాన్లు అన్నిటినీ ఎదుర్కొని చీడపేడల్ని తట్టుకుంటా ధరల మార్కెట్లో మాయాజాలాన్ని ఎదిరించుతూ రైతులు పండించుతూ ఉన్న పంటలకి సరైన గిట్టుబాటు ధరలు రాకపోవటం ఒక ఎత్తు అయితే, రైతాంగానికి, అందులో ప్రత్యేకంగా సన్నకారు చిన్న రైతులు, కౌలు రైతులకు బ్యాంకుల నుంచి, ఆర్థిక సంస్థల నుంచి సరైన సమయంలో తగినంతగా రుణపరపతి లభించకపోవటం ప్రధానమైన కారణాలు. అవి గతం నుంచి ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానమైన కారణం ఏంటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. అట్లాగే అనేక పార్టీల ప్రభుత్వాలు పరిపాలించినాయి. సమస్య మాత్రం ఎక్కడ వేసేవే గొంగళి అంటే వేసిన చోటనే ఉన్నాను అన్నట్టుగా ఉంటా ఉంది. దీనికి ఒక పైకి కనిపించని కారణం ఏంటంటే, ఆ కుర్చీలో ఎవరు కూర్చున్నా రైతుకి ధర సరిగ్గా ఇస్తే వినియోగదారుడి మీద భారం పెరుగుతుంది. అప్పుడు ప్రభుత్వం మీద భారం పెరుగుతుంది. డిఏ అలవెన్స్ ఇవ్వటం రూపంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంచవలసిన అవసరం వస్తుంది. అందువలన వీలైనంత వరకు శాంతం వ్యవసాయం వదిలిపెట్టి వెళ్ళకుండా అట్లాగే కొనసాగించేదానికి కావాల్సిన స్థాయిలో మాత్రమే ధరలు నిర్ణయించుతూ వస్తూ ఉన్నారు.
అది కూడా లోగడ మొట్టమొదటిలో లేదు, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో ప్రారంభమైంది. వ్యవసాయ ధరల నిర్ణయం జరగాలి, అట్లాగే ఒక ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది పెట్టి భారత ప్రజానీకానికి ఆహార భద్రత సమకూర్చాలనే ఆలోచనలు రావడం జరిగింది. అయితే ఆ ఎంఎస్పి సరైనటువంటి ధరలో నిర్ణయం జరగటం లేదు అనేటటువంటిది రైతులు చెప్పటం కాదు, చాలా ప్రముఖ సంస్థలు చెప్పినాయి. ఉదాహరణకి మీరుండే హైదరాబాద్లోనే సెస్ అని ఒక సంస్థ ఉంది, టిస్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అంటారు. ఆ టిస్ సంస్థ అధ్యయనం ప్రకారంగా 1996 నుంచి 2008 వరకు భారత ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధరలు ఎంఎస్పీలు రైతులకు అవుతూ ఉండే వాస్తవ సాగు ఖర్చు కన్నా 38% తక్కువ ఉంటుంది అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రోజుల్లో అప్పట్లో వాటి విలువ ఎంత అంటే 1,18,000 కోట్లు రైతులకి నష్టం జరుగుతూ ఉంది. అట్లాగే ఓఈసిడి, ఐసిఆర్, ఐఈఆర్ అనేటటువంటి సంస్థ అధ్యయనంలో ఏటా భారత రైతాంగానికి స్వామినాథన్ కమిషన్ సూచించినట్లుగా C2+50% ధరలు నిర్ణయించబడకపోవటం వలన ఏటా దేశవ్యాప్తంగా రైతాంగానికి దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని చెప్పి ఆ సంస్థ పేర్కొంది. ఇవాళ వాస్తవం చూసుకుంటే నబార్డు సర్వే కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క అంచనాల ప్రకారం కానీ భారతదేశంలో దేశం మొత్తం మీద రైతు కుటుంబం యొక్క నెలసరి ఆదాయం 8,900 రూపాయలు. ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకుంటే అది. అదే సమయంలో రైతు కుటుంబానికి నెలసరి ఎంత నికర వ్యవసాయ ఆదాయం వస్తుందనే లెక్కలు ఉన్నాయి. 1 ఎకరం లోపు భూమి ఉన్నటువంటి రైతు కుటుంబానికి నెలసరిన సగటున వ్యవసాయం మీద వచ్చే ఆదాయం నుంచి వ్యవసాయంలో అతను పెట్టేటటువంటి ఖర్చు తీసేస్తే నికర వ్యవసాయ నెలసరి ఆదాయం 865 రూపాయలు 1 ఎకరం రైతు కుటుంబానికి. అదే ఎకరం దగ్గర నుంచి 2 ఎకరాలన్నర వరకు ఉన్నటువంటి కుటుంబానికైతే 1,500 రూపాయలు. 2 ఎకరాలన్నర నుంచి 5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి 2,200. 5 ఎకరాల పైన ఉంటే 4,900 రూపాయల నెలకి. మరి అదే సమయంలో కేంద్ర వేతన సంఘం అంటారు, పే కమిషన్, 10 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగస్తులందరికీ ఎంత జీతాలు ఇవ్వాలి, డిఏ ఎంత పెంచాలి, ఎంత నిర్ణయిస్తుంది. వాళ్ళ లెక్క ప్రకారంగా ఒక కుటుంబానికి కనీసంగా 18,000 రూపాయల ఆదాయం ఉంటే కానీ గౌరవప్రదంగా జీవించలేడు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఆ ప్రకారంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. మరి అట్లా చూసుకుంటే రైతాంగం పరిస్థితి ఏంటి చెప్పండి? మేము అడుగుతూ ఉంది స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేయమని. ఈ ప్రధానమంత్రి ఎలక్షన్ల ముందు ఆ కమిషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ ఆమోదించి అమలు చేయలేదు. మా పార్టీ అధికారంలోకి వస్తే మేము చేసి చూపిస్తామని చెప్పి ప్రజలకి హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ఎన్నికలు అయ్యి కుర్చీలో కూర్చున్న తర్వాత మర్చిపోవటమే కాదు, సుప్రీంకోర్టుకి ఎఫిడవిట్ కూడా ఇచ్చాడు. ఈ సిఫార్సు అమలు చేయటం సాధ్యపడదు. అమలు చేయాలంటే వ్యవస్థ చాలా ఇబ్బందులకు గురవుతుంది అనే లైన్లో ఇచ్చాడు. మరి అదే ప్రభుత్వం పెద్ద పెద్ద పరిశ్రమలకి వాళ్ళ ఆ ప్రోడక్ట్, వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్కి డిమాండ్ ఉండి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాం. అటువంటి వాటికి హాట్ కేక్లాగా అమ్ముడైపోతూ ఉంటుంది. వాటికి కూడా
ఎంత మొత్తాలు సబ్సిడీ ఇస్తున్నారో చెప్తానికి వీల్లేదు. మరి ఆ సానుభూతి రైతాంగం మీద లేదు. భారతదేశంలో ఇవాళ అతిపెద్ద పరిశ్రమ ఏది అంటే వ్యవసాయమే. ఎక్కువ మందికి వ్యవసాయంలోనే పని జరుగుతుంది. దాదాపు 14 కోట్ల కుటుంబాలు ఉండేవి వ్యవసాయంలో. వాళ్ళు కాకుండా కోట్లాది మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. పొలం లేకపోయినా కౌలు చేసేటటువంటి కౌలు రైతులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేలు చేయాలనేటటువంటి ఆలోచన ఉండట్లా. ఇప్పుడు ఎప్పుడైనా పరిశ్రమలు పెడుతున్నారు, మరి వాళ్ళకి బ్యాంకుల్లో అప్పిస్తున్నారు కదా. రైతు దగ్గర నుంచి భూమి తీసుకుని ఓ పరిశ్రమ పెడతానికి ఇస్తారు. రైతుకి నష్టపరిహారంగా ఇచ్చింది 20 లక్షలో 30 లక్షలో ఉందనుకోండి. దాన్ని పరిశ్రమదారుడికి ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసింది ప్రభుత్వం. అతను వెళ్ళి బ్యాంకులో ఏం చేస్తున్నాడు? దాదాపు ₹1 కోటి అప్పు తీసుకుంటా ఉన్నాడు. అర్థమైందా మీకు? ₹1 కోటి తీసుకుని తర్వాత వ్యాపారం చేసి కొంతమంది జెండాపై కపిరాజు బోర్డులు తిప్పేసేసి బ్యాంకులకి ఎగ్గొడతా ఉన్న పరిస్థితి జరుగుతుంది. చేస్తే ఆ బ్యాంక్కి రైతుకి తిరిగి మళ్ళీ ఈ భూమి ఇచ్చేదానికే అడ్డం పడుతున్నారు వాళ్ళు. ఆక్షన్ వేయాలంటారు వాళ్ళు. మామూలుగా చట్ట ప్రకారం అయితే 5 ఏళ్ల లోపల ఆ పరిశ్రమ పెట్టి అక్కడ అభివృద్ధి జరిగి ఈ రైతులకి ఇంకా ఇతరులకి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆ భూమి మళ్ళీ రైతుకి ఇచ్చేసేయాలి. అది జరగటంలా ఎక్కడా కూడా. ఆ రకంగా రైతాంగం యొక్క పరిస్థితి ఏం బాగోలేదు బాబు అమర్నాథ్. 2013 భూసేకరణ చట్టం, ఆ చట్టంలో ఉన్నటువంటి స్థూలమైనటువంటి ఒక 4-5 అంశాల గురించి చెప్పండి. చాలా గొప్ప చట్టం అది. అంతకుముందు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ రోజుల్లో ఉన్నటువంటి భూసేకరణ చట్టం 1894. అది దాంట్లో సూత్రం ఏంటంటే బ్రిటిష్ పరిపాలన ఉన్న రోజుల్లో బ్రిటిష్ రాణి లేకపోతే రాజు పరిపాలిస్తూ ఉండగా ప్రభుత్వంకి అంటే రాజుగారికి ఆ జమానాలో ఉన్నటువంటి భూమి మీద కావాలంటే రాజు కావాలంటే ఇచ్చి తీరాలి. దాన్ని ఎమినెంట్ డొమైన్, ఇంగ్లీష్లో దాన్ని ఎమినెంట్ డొమైన్ అంటారు. కలెక్టర్ గారుక ఆ చట్టం కింద ప్రభుత్వానికి కావాలి అంటే కంపల్సరీగా ఇచ్చేయటమే. చాలా సందర్భాల్లో అది సరైనటువంటి న్యాయాన్ని రైతులకు అందించాల. దాని వల్లనే ఆ చట్టాన్ని మార్చాలి, సరైన చట్టం తేవాలి అని చెప్పి ఉద్యమాలు జరిగినాయి. రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ కృషి చేసినాయి. దాని ఫలితంగా దేశం అంతటా కూడా పర్యటించి పార్లమెంటరీ కమిటీ చాలా మంచి చట్టం తీసుకొచ్చారు. 2013 భూసేకరణ చట్టం. దాంట్లో తప్పనిసరిగా 3 పంటలు పండే భూములు తీసుకోకూడదు. 2, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థకు ఇవ్వాలనుకుంటే తప్పనిసరిగా ఎవరిదైతే భూమి తీసుకోవాలనుకుంటున్నారో అందులో 80% మంది ఎస్ అంటేనే తీసుకుంటానికి వీలవుతుంది. అర్థమైందా? తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అయితే మార్కెట్ విలువ అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏ విలువ ఉంటుందో దానికి 4 రెట్లు ఇవ్వాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే 2 రెట్లు ఇవ్వాలి. ఇట్లా చాలా మంచి సూచనలు ఉన్నాయి. రెండోది అట్లాగే ఈ ఎస్టీలు, ఎస్సీలు ఇటువంటి బలహీన వర్గాల వాళ్ళవి సాధ్యమైనంత వరకు తీసుకోకూడదు. రైతులే కాదు, ఆ భూముల మీద ఆధారపడిన ఆ గ్రామంలో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. చాకలి, మంగలి, చేనేత, చేతి వృత్తులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఆధారపడేది ఈ రైతు కుటుంబాల మీదే కదా. ఆ రైతు కుటుంబాలు పొలం తీసేసుకున్న తర్వాత వీళ్ళకి ఏమి చేయగలుగుతారు? ఆ అన్ని ఆస్పెక్ట్స్ని ఆలోచించి తెచ్చింది చట్టం. మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చాడు. రావటమే ఈ చట్టాన్ని మార్చేయాలి. ఇది ఇట్లా ఉంటే పరిశ్రమలు పెడతానికి, పెట్టుబడులు పెట్టుకోడానికి వచ్చేవాళ్ళు వెనకడుగు వేస్తారు. వాళ్ళు రాగానే
ఏమంటే భూమి వాళ్ళకి అందించేయాలి, ఆలస్యం లేకుండా, కోర్టులతో పని లేకుండా అనే ఉద్దేశం పబ్లిక్గా మాట్లాడాడు, ఆర్డినెన్స్ పెట్టాడు. కానీ రాజ్యసభలో మెజారిటీ లేదు. దాని మూలన 4వసారి ఆర్డినెన్స్ విడుదల చేసి కూడా చివరికి ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. తన వల్ల కాటలేదు అనేది అర్థం చేసుకుని ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ఇష్టం, మీరు మార్చుకోండి అన్నాడు. అర్థమైందా? ఇక్కడ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా కొద్దిగా అదే మెంటాలిటీ. వ్యవసాయం అన్నా రైతులన్నా పెద్దగా ఆయనకి ఆసక్తి లేదు. పరిశ్రమలు పెట్టుబడుల మీద ఉన్న ఆసక్తి వ్యవసాయం రైతుల మీద లేదు. ఈయన కూడా ఏం చేశాడు, తొందరగా పరిశ్రమదారులకి భూములు ఇవ్వాలంటే ఈ చట్ట ప్రకారంగా చేయిస్తే టైం పడుతుంది. అట్ట కాకుండా జిల్లా కలెక్టరు, భూమి యజమాని ఇద్దరు ధర విషయంలో ఒక అంగీకారానికి వస్తే, ఒప్పుకుంటే ఈ చట్టంలో ఉన్న నిబంధనలు ఫాలో అవసరంలా. అర్థమైందా? ఇప్పుడు భూములు తీసుకోవటం వలన అక్కడ కలిగేటటువంటి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సామాజిక ప్రభావ అంచనా అది చూసుకోవసరంలా. అట్లాగే రైతులది ఆమోదం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేసి రైతు కలెక్టరు ఒక అభిప్రాయానికి వస్తే చాలన్నాడు. ఆ విధంగా మార్పు చేయటం అనేది మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కొంతమంది మంత్రులు, కొంతమంది రాజకీయ నాయకులకి అది బ్రహ్మాండంగా ఉపయోగపడింది. పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే పేరు మీదుగా భూమిని సేకరించడం జరిగింది, ఎక్వైర్ చేశారు. ఆ చేసేటప్పుడు ఏం చేశారు, ఒక చోట ఒక ఊళ్ళో భూమి తీసుకోవాలనుకున్నారు. అక్కడ ఎంత ఉందో అడిగారు. ఆ రైతులతో ఏం చెప్పారు, ఆ రేటుకు తగ్గకుండా ఇంకా 1 లక్ష 2 లక్షలు ఎక్కువే ఇస్తామన్నారు. ఎక్కువ ఇస్తే రైతుకి అభ్యంతరం ఏముంది, లేదు కదా. ఆయన ఎస్ అంటాడు. వీళ్ళు ఏం చేశారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుకుని, తహసీల్దారు, సబ్ కలెక్టరు, ఆర్డీఓను వాళ్ళతో మాట్లాడుకుని రైతుకి ఇస్తా ఉండే ధర మీద ఇంకా 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు పెచ్చు చూపించి, అర్థమైందా, సేకరించారు. రైతుకి వెళ్ళిపోయింది. పైన కోట్లు 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 దండుకున్నారు రాజకీయ నాయకులు, అధికారులు. అది ప్రభుత్వం ఒప్పుకుంది. మీకు తెలుసు కదా, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైన యాక్షన్ లేదు. ఆ రోజు ఆ విధంగా తప్పు చేసిన ప్రముఖులు ఇవాళ ఈ గవర్నమెంట్లో కూడా కీలక స్థానాల్లో ఉన్నారు. గప్ చుప్ సంబార్ బుడ్డి. భూసేకరణ గురించి చాలా స్పష్టంగా చెప్పారు. 2013 భూసేకరణ చట్టం నిజంగా రైతులకు మేలు చేస్తుంది అంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దాన్ని సంస్కరించడానికి కుదరలేదు కాబట్టి రాష్ట్రాలకు ఆ హక్కుల్ని ఇచ్చేసింది. అయితే ఇక్కడ రాష్ట్రాల్లో మరి రైతుల్ని అలాంటి కబంధ హస్తాల్లోంచి రక్షించాలంటే ఏం చేయాలి? ఉన్నటువంటి చట్టాలని సక్రమంగా అమలు చేయాలి. ఉదాహరణకి ఎక్కడైనా భూమి తీసుకోవాలి అన్నప్పుడు అసలు ఆ ప్రాంతంలో వేస్ట్ భూమి ఏదన్నా ఉందా అని చూసుకోవాలి. అది చేయటిలా దేశంలో కోట్ల ఎకరాల భూములు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపు 10 లక్షల ఎకరాల వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కరేడు, అట్లాగే అక్కడ రావూరు అనే చోట బీపీసీఎల్కి తీసుకోవటం, ఇదంతా ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. దాదాపుగా 80,900 ఎకరాలు వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ లెక్కలు ఉన్నాయి. అట్లే పెట్టాలి. కాకుండా పచ్చని పంట పొలాల్లో తీసుకుంటున్నారు. నెంబర్ 1, అది చాలా తప్పు. రెండోది, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తోటలు ఉన్న భూములు తీసుకోకూడదు. బాగా పెద్ద పెద్ద చెట్లు ఉండి ఎక్కువ ఏరియా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఏంటంటే గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే దాంట్లో
అట్లా బాగా పెద్ద చెట్లు ఉన్నటువంటి ప్రాంతము, దాన్ని అడవి వలనే అడవితో సమానంగా పరిగణించాలి. డీమ్డ్ ఫారెస్ట్. ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీ అంటలా అట్టగా డీమ్డ్ ఫారెస్ట్గా పరిగణించాలి. ఫారెస్ట్ ఏరియాని అటవీయేతర అవసరాలకు మళ్లించకూడదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే, కరేడు అనే గ్రామం ఉంది నెల్లూరు జిల్లా. అక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఫ్రెండు ఎన్ విశ్వేశ్వర రెడ్డి షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఆ సంస్థకు చెందినటువంటి ఇండోసోల్ సోలార్ కంపెనీ దానికి 8,630 ఎకరాలు ఎక్విజిషన్లో పెట్టారు. అందులో 700 ఎకరాలు 800 ఎకరాలు ఉలవపాడు మామిడి తోటలు ఉన్నాయి. ఉలవపాడు మామిడికాయలకి చాలా ప్రసిద్ధి ఉంది. దానికి జగ్రాఫికల్ ఇండికేషన్ అంటారు, GI ట్యాగ్ ఉంది. అటువంటి పొలాల్ని ఎక్విజిషన్లో పెట్టారు. చట్ట ప్రకారం అయితే పెట్టకూడదు. అట్లాగే ఎక్కడైనా భూమి తీసుకోవాలన్నప్పుడు ఆ భూములు పోయేటటువంటి రైతులకి అక్కడ పర్యావరణ ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. ఇప్పుడు సపోజ్ ఆ కరేడు దగ్గరలో రావూరు అనే గ్రామం, చెవూరు అనే గ్రామం ఉన్నాయి. అక్కడ BPCL కంపెనీది రిఫైనరీ, ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పెట్టాలనుకుంటున్నారు ప్రభుత్వం. మరి దాంట్లో బోల్డంత పొల్యూషన్ వస్తుంది, భూగర్భ జలాలు కలుషితం అవుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్విరాన్మెంట్ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది, అండర్గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఉంటుంది, ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ స్టడీ చేయకుండా బొడబొడ తీసుకెళ్ళి అక్కడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పెట్టేయటం కరెక్ట్ కాదు. అది అట్లా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అన్నట్టుగా ప్రభుత్వం ఏదైనా ఒక కంపెనీ పెట్టాలంటే వ్యవసాయ భూములు తీసుకోకూడదు అంటున్నారు. ఓకే, రెండోది దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలను తీసుకోకూడదు అంటున్నారు. అలాగే అడవుల్లాగా ఉన్నటువంటి డీమ్డ్ ల్యాండ్స్ కూడా తీసుకోవద్దు అంటున్నారు. మరి ఇంకా పరిశ్రమలు ఎక్కడ పెట్టాలి, అభివృద్ధి ఎలా చేయాలి? మంచి ప్రశ్నకు వచ్చారు. పరిశ్రమలు అందులోనే పెట్టాలని లేదుగా. వేస్ట్ ల్యాండ్లో ఎందుకు పెట్టకూడదు? కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శక సూత్రాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ల్యాండ్ అలాట్మెంట్ పాలసీలో కూడా అభివృద్ధి కొరకు కొన్ని ప్రాజెక్టులు పెట్టవలసిన సందర్భం, ల్యాండ్ ఎక్వైర్ చేసేయాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు ముందు వేస్ట్ ల్యాండ్స్ ఆ సమీపంలో ఉన్నాయా అనేటటువంటిది పరిశీలించవలసిన అవసరం ఉంది అని చెప్పి దాంట్లోనే ఉండయి పాలసీల్లోని. అది ఫాలో కావట్లా. పరిశ్రమ పెట్టేదానికి వచ్చేవాడు ఏంటి, అది ఏ టౌన్ దగ్గర ఉంటే భవిష్యత్తులో వాడికి లాభం ఉంటుంది. ఎందుకంటే సెజ్ అంటారు కదా, స్పెషల్ ఎకనామిక్ జోన్. అట్లాగే పరిశ్రమ కోసం ఇచ్చే దాంట్లో కూడా ప్రభుత్వం యొక్క కండిషన్స్లో ఎట్లా ఉంటుందంటే, ఆ తీసుకున్న భూమిలో కొంత పర్సంటేజీ పరిశ్రమ కోసం వినియోగించాలి, కొంత పర్సంటేజీ ఇండస్ట్రీ కోసం కాకుండా కూడా అక్కడ అందులో పనిచేసే ఎంప్లాయీస్కి ఇళ్ళు నిర్మాణానికి కానీ, అట్లాగే ఏదైనా షాపులు పెట్టి వాణిజ్యపరంగా వాడుకుంటానికి కానీ దానికి కూడా అవకాశం ఇస్తారు. సో దానిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎక్కడో మాల్మోలో ఎక్కడో వేస్ట్ ల్యాండ్స్లోనూ పెడతానికి కాకుండా ఇక్కడ కావాలి ఇక్కడ కావాలని అడుగుతూ ఉంటున్నాం. గవర్నమెంట్లో ఉన్న పెద్దలకేమో వాళ్ళతో కొన్ని లింకులు ఏర్పడతాయి కదా. సో వాళ్ళు కోరుకున్న చోటే ఏ కారణాల వల్ల శాంక్షన్ ఇచ్చేసేస్తారు. ఓకే, తీసుకున్నారు, ఇప్పుడు పెడుతున్నారా? అది జరగట్లా. కొంతమంది పెడుతున్నారు, కొన్ని చోట్ల ఏపీఐఏసి వాటిల్లో సెజ్లో నడుస్తున్నాయి. శ్రీ సిటీయో విశాఖపట్నంలో ఫార్మానో అటువంటి బాగానే నడుస్తున్నాయి. అయినా అక్కడ కూడా ఇంకా బోర్డు ఖాళీ ఉంది శ్రీ సిటీలో. కానీ చాలా చోట్ల పెట్టటల్లా. తీసుకున్న వాళ్ళు బ్యాంకుల్లో అప్పులు మాత్రం దండిగానే తీసుకుంటున్నారు, కానీ పరిశ్రమలు పెడతల్లా. చట్ట ప్రకారం అయితే 5 ఏళ్లకు మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి ఇవ్వటల్లా. అట్లాగే 5 ఏళ్ల తర్వాత
రెండో పద్ధతి ఏంటంటే దాన్ని వేరే దానికి మళ్ళీ ఉపయోగించాలనుకున్నప్పుడు, ఉదాహరణకి మీకు విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఏరియా ఉంది కదా, ఎస్కోట ఏరియా, అక్కడ జిండాల్ కంపెనీకి అల్యూమినియం ప్లాంట్ పెడతానికి 1000 ఎకరాలు సుమారుగా 800 ఎకరాల చిల్లర అసైన్ ల్యాండ్, పేదవాళ్ళకి ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్, అది కాకుండా ఇంకో 200 ఎకరాలు సుమారుగా 1000 ఎకరాలు అక్కడ తీసుకోవడం జరిగింది. అల్యూమినియం ఫ్యాక్టరీ రాలా. ఇప్పుడు ఏమంటారు, అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఏదో పెడతాము అంటారు, దానికి పర్మిషన్ ఇవ్వమంటారు, ఇచ్చేస్తారు వీళ్ళు. కానీ అట్లా ఇచ్చేటప్పుడు అసలు ఇవ్వకూడదు. ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్ విలువ ఎంత అనేది నిర్ధారణ చేసుకుని దాంట్లో 42% రైతులకు ఇవ్వాలి. తిరిగి ఇవ్వట్లా. ఈ 42% ధర ఇవ్వట్లా. ఫలితంగా ఏమవుతుంది, రైతు నష్టపోతున్నాడు. ఇవాళేమో బోడంత విలువ ఉన్నాయి ఆ భూములు, లక్షలు. ఇప్పుడు అసలు లేపాక్షి నాలెడ్జీ పార్క్ దగ్గర అయితే ₹1 కోటి ఉన్నాయి. బెంగళూరు టు హైదరాబాద్ నేషనల్ హైవే పక్కంటా ఉండే పొలాలు అయ్యి. ఇప్పుడు వాడేమో బెచ్చం ఎత్తుకునే పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ వాడికి ఒరిజినల్గా ఉన్నటువంటి భూమిలో చూసుకుంటే ఇవాళ కోటీశ్వరుడు, కోట్లు. అంత అన్యాయం జరిగిపోతుంది బాబు. ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ఏంటి, ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటి? ల్యాండ్ పూలింగ్ అనేది ఒక కొత్త విధానం. మన ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాజధాని నిర్మాణం కోసం ఆయన మనసులో ఉన్నట్టుగా కొద్దిగా ఎక్కువ భూమి తీసుకోవాలి అని అనుకున్నాడు. దానికి 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా నష్టపరిహారం ఇవ్వాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకపోవటం వలన ఆయన ఒక కొత్త ఆలోచన చేశాడు, ల్యాండ్ పూలింగ్ విధానం అనేదాన్ని. అంటే రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుని వాళ్ళకి మళ్ళీ ఆ భూమిలో కొంత ప్లాట్లు వాళ్ళకి ఇచ్చి అక్కడ రాజధాని అభివృద్ధి అయితే ఆ అభివృద్ధి అయినటువంటి ఫలితాలు వాళ్ళకి అందుతాయి కదా, ఆ ఫలాలు వాళ్ళకి అందుతాయి అనే విధంగా చెబితే వాళ్ళు కన్విన్స్ అయ్యి 6 నెలల వ్యవధిలో 33,000 ఎకరాలు ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఇంత తక్కువ వ్యవధిలో అంత ఎక్కువ భూమి ఇచ్చినటువంటి సందర్భం ఎక్కడా కూడా లేదు. అది అమరావతి రైతులు త్యాగం చేశారు. కానీ వాళ్ళకి సరైన న్యాయం చేయటంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. 3 సంవత్సరాల లోపల వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు, వాళ్ళకి ఆ ప్లాట్లకు వేసిన లేఅవుట్ అంటారు, ల్యాండ్ పూలింగ్ లేఅవుట్, ఆ లేఅవుట్ కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి రోడ్లు బాగు చేయటం కానీ, కొత్త రోడ్లు వేయటం కానీ, డ్రైనేజీలు తవ్వటం కానీ, మంచినీళ్ళ సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ ఏమీ చేయలే. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన ఏమో భూమి పూజ ఏమో 2015లోనే జరిగింది. 2019 దాకా అధికారంలో ఉన్నప్పటికీ కూడా టెండర్లు కూడా పిలవలా. రెండోది, ల్యాండ్ పూలింగ్లో భూమి ఇవ్వని రైతులు కూడా కొందరు ఉన్నారు. ఆ 29 గ్రామాల్లో ఈ 33,000 ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వగా మధ్యలో ఇవ్వని ఫలాలు ఉన్నాయి. ఈ అధికారులు ఏం చేశారు, సరిగ్గా చూసుకోకుండా ఈ ల్యాండ్ పూలింగ్ భూములు ఇచ్చిన వాళ్ళకి నివాస వాణిజ్య ప్లాట్లలో ఇవ్వని ఫలాల్లో ప్లాట్లు ఇచ్చారు. వీళ్ళకి స్వాధీనం చేసుకుందామంటే వీల్లేదు. ఎట్లా వస్తుంది హక్కు? అతను ఇవ్వలేదుగా అసలు భూమి. ఇప్పుడు ఎంతకాలం అయింది? 11 ఏళ్ళు అయింది. వాళ్ళు అయ్యో మొర్రోని మొత్తుకుంటా ఉండా, పట్టించుకునే నాదులు లేడు. అర్థమైందా? లేదు, ఎవరి వాళ్ళకి ఇచ్చేసాం, ఫ్లాట్లు కూడా కేటాయించేసామని ప్రభుత్వం చెప్తుంది కదండి. ఇచ్చారు, కానీ ఇంకా కరెక్ట్గా అందని వాళ్ళు 2,000 మంది ఉన్నారు. అర్థమైందా? 2,000 వాళ్ళకి చేయాల్సిందేంటి? ఇప్పుడు ఏ ప్లాట్లలో ఇవ్వనటువంటి వాళ్ళ దాంట్లో వీళ్ళకి ప్లాట్లు ఇచ్చారో అక్కడ ఆ భూముల్ని ఆ రైతులతో మాట్లాడి ఒప్పించన్నా తీసుకోవాలి. వింటున్నావా అమన్నా? లేకపోతే భూసేకరణ చేయాలి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, భూ స్వాధీనం చేసుకుని అప్పుడు ఆ ప్లాట్లు వీళ్ళకి రైతులకి ఇవ్వాలి. అది చేయట్లా.
మూడో అంశం, ఇంకోటి దుర్మార్గం ఏంటంటే కొంతమంది కొన్ని కుటుంబాలు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఇచ్చిన వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ రోజుల్లో వాడికి వచ్చే నివాస వాణిజ్య ప్లాట్లు పెద్ద ప్లాట్గా తీసుకుంటే, ఏ 2000 గజాలో, 3000 గజాలో, 4000 గజాలో ప్లాట్లు తీసుకుంటే దానికి మంచి రేట్లు వస్తాయి అనుకున్నారు, తీసుకున్నారు. ఇప్పుడు చాలా 11 ఏళ్ళు అయిపోయింది, అభివృద్ధి ఏమీ జరగట్లా. ఈ లోపల అవసరాలు పెరుగుతాయి, పిల్లల చదువులను, అమ్మాయిల పెళ్ళిళ్ళను, హాస్పిటల్ బిల్లులో ఏదో అవసరాలు వస్తాయి కదా, కొంత మొక్క అమ్ముకుందాంలే అని రైతు అభిప్రాయానికి వస్తే సిఆర్డిఏ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే నో, మీరు అమ్మటానికి వీల్లేదు, అక్కడ మొక్క చేయటానికి వీల్లేదు అంటారు. అర్థమైందా? రైతుల ఫ్లాట్లే కదా. అదేంటంటే మీరు ఇదివరకు మాకు ఇచ్చిన కాగితాల్లో మీ సంతకాలు ఉన్నాయండి, మారుస్తానికి వీల్లేదని అని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎంత అన్యాయమో చూడండి. బాధ కలిగే విషయం ఏంటంటే ఇప్పుడు ఆ రోజు రూపాయి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి మాట మీద నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో వాళ్ళు భూములు ఇస్తే ఆ రైతులకి మనం మ్యాక్సిమంగా మేలు చేయాలి, వాళ్ళకి ఇబ్బందులు గురి అయ్యే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి మరి ఆయన ఆలోచించాలి కదండి. అలా అసలు ఆలోచనే చేయలేదు. సిఆర్డిఏలో అధికారులు ఉంటారు, వాడికి రైతు సంగతి ఏం పడుతుంది, వాడి ఉద్యోగం, వాడి జీతం, వాడి ఆదాయం తప్ప. అప్పుడు రైతులతో అగ్రిమెంట్ కొరకు 9.14 అగ్రిమెంట్ అంటారు. రైతుకి సిఆర్డిఏ మధ్య డైరెక్ట్ ఒప్పందం. ఆ రైతు భూమి ఇవ్వటం, ఆ డాక్యుమెంట్లన్నీ ఇవ్వటం, భవిష్యత్తులో ఏ కోర్టులోనూ కూడా నేను ఎక్కువ నష్టపరిహారం కావాలని చెప్పి అడగను, నేను ఎవరికన్నా పొలం అమ్మేసినా కొత్తగా కొన్నాడికి కూడా దాని మీద ఈ షరతులన్నీ వర్తిస్తాయి. అమ్మ బాబుతో ఏ టు జడ్ జుట్లన్నీ బిగించుకొని పెట్టారు. పెట్టి దాంట్లో ఎంత లక్షణంగా రాశారో నేను చదివి వినిపిస్తా చూడండి. దాంట్లో 20వ అంశం, ఏదైనా అనుకోని అవాంతరాల వలన భూ సమీకరణ పథకాన్ని కొనసాగించలేని ఎడల ఈ విషయంలో సిఆర్డిఏ తీసుకునే నిర్ణయం చెల్లుబాటు అవుతుంది. వాడి దుకాణం కట్టేద్దాం అనుకుంటే వాడి ఇష్టం కట్టేయచ్చు. అది 20వ పాయింట్ క్లాజు. 22వ క్లాజ్ ఏం పెట్టారంటే ఇది అత్యంత ఘోరమైన కాదు. ఎటువంటి కారణము తెలియపరచకుండానే ఏ సమయంలోనైనా ఈ ఒప్పందమును రద్దు చేసే అధికారము పార్టీ నెంబర్ 2కు ఉంటుంది. పార్టీ నెంబర్ 1 ఏమో భూమి ఇచ్చిన రైతు, పార్టీ నెంబర్ 2 ఏమో సిఆర్డిఏ. అర్థమైందా? రైతులు భూములు ఇచ్చేసిన తర్వాత, గట్లు తీసేసిన తర్వాత, అంతా దుక్కులు దున్నిన తర్వాత మధ్యలో ఇప్పుడు సిఆర్డిఏ నాకు కుదరట్లేదు, నేను మానేస్తాను అని అంటే ఏమైపోవాలి రైతు చెప్పండి. అప్పుడు మేము అమరావతి గ్రామాల్లో మీటింగులు పెట్టి కరపత్రాలు వేసి ఇంతకన్నా అన్యాయం ఉందా, ఇది చాలా తప్పు, ఇది రైతులు మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చి వ్యవహారం అంతా కాగితాలన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇట్లా చేస్తే తప్పది అని చెప్పి గొడవ పెడితే అప్పుడు ఏం చేశారో తెలుసా, మార్చి కొత్తది ఇంకో రివైజ్ చేశారు. ఆ రివైజ్ చేసిన దాంట్లో ఇందులో ఉన్నటువంటి 2 కూడా ఆ రెండింటిని తీసేశారు. ఆ తీసేయటం వల్లనే, ఆ క్లాసులు 2 తీసేయటం మూలనే ఈ జగన్మోహన్ రెడ్డి తుక్కలకి నిర్ణయం 3 రాజధానులు, విశాఖపట్నం పరిపాలనా రాజధాని అని పెట్టిన అంశం మీద మేము హైకోర్టుకు వెళ్ళినప్పుడు అది చెల్లదు అని కొట్టేసి అమరావతి రైతులకు న్యాయం జరిగిందంటే అవి తీసేయించటం వలననే. అంటే నేను అనేది ఏంటంటే మేము దీనిపైన ఆందోళన చేసి కోర్టుకు వెళ్ళి న్యాయం జరిగింది. అసలు దీని అంతటికీ ఎందుకు జరగాలి? నీ మాట మీద కదా వాళ్ళు భూములు ఇచ్చింది, నీకు లేదా బాధ్యత? చంద్రబాబు నాయుడు చూసి ఇటువంటి దాన్ని ఇవ్వచ్చా?
వాళ్ళని కోపడాలి కదా, ఏమయ్యా మీ బుద్ధి ఉందా బుద్ధి లేదా, ఇట్లా పెట్టారేంటి చా ఎదల్లరా అని చెప్పి కోపడాలి కదా. అబ్బాయి అదేమి లేదే, వాళ్ళు ఏమేమైనా పని నువ్వు అనుకున్నట్టుగా పెద్ద దాంట్లో ప్రపంచ స్థాయి రాజధాని నగరం కావాలి, 47 అంతస్తులు బిల్డింగులు కట్టాలి, 48వ అంతస్తులో నువ్వు కూర్చుంటావా? పద్ధత ఇది? అదేనా వాళ్ళకి చేసే న్యాయం? ఈ విధంగా జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామాకి తెర తీశారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ 2 44,000 ఎకరాలు కావాలి. ఎందుకంటే ఒక 2,500 ఎకరాలు ఒలింపిక్స్ గ్రేట్ స్పోర్ట్స్ సిటీ డెవలప్మెంట్కి కావాలి అని చెప్పి మా మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారు చెప్పాడు. ఒరిజినల్ మాస్టర్ ప్లాన్లో క్రీడల కొరకు 120 ఎకరాలు కేటాయించబడి ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒలింపిక్స్ గ్రేట్ స్పోర్ట్ సిటీ డెవలప్మెంట్ 2,500 ఎకరాల్లో చేయాలని ఆదేశించారు. 2,500 ఎకరాలు సిఆర్డిఏ అభివృద్ధి చేయాలి అంటే రైతుల దగ్గర నుంచి 10,000 ఎకరాలు తీసుకోవాలి అని చెప్పాడు ఆయన. అవసరమా? ఆలోచించాలి కదా. ఒలింపిక్స్ క్రీడలు అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం తానంతట తాను ఫలానా చోట పెట్టమంటే వాళ్ళేమీ అంగీకరించని ఒక దేశం తరఫున అడగాలి. ఆల్రెడీ మన భారతదేశం తరఫున గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ స్టేడియం ఏదైతే ఉందో వాళ్ళ తరఫున ప్రతిపాదన ఆల్రెడీ పెట్టేశారు. ఒలింపిక్స్ 2036 సమ్మర్ ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడానికి మాకు అవకాశం ఇస్తే మేము పెడతామని చెప్పి వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. సుమారుగా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక అంచనా వేసుకున్నారు. అర్థమైందా మీకు? ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి, సిఆర్డిఏ పరిస్థితి, ప్రతిరోజు అప్పు తెస్తే కానీ పూట గడవని పరిస్థితులు ఉంటే వాళ్ళు 70,000 కోట్ల పైన ఒక స్పోర్ట్స్ సిటీకి కావాల్సిన ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, స్విమ్మింగ్ పూల్స్, హోటల్స్, రిక్రియేషన్కి ఇవన్నీ క్రియేట్ చేసి స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేయటం అనేది బృహత్తరమైనటువంటి బరువు. అర్థమైందా మీకు? ఇదివరకు 2008లో చైనా నిర్వహించింది. 2008 సమ్మర్ ఒలింపిక్స్. వాళ్ళకి ఎంత ఖర్చు అయిందో తెలుసా? 2 లక్షల కోట్లు, 42 బిలియన్లు, అంటే 3,30,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అందులో దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఒలింపిక్ విలేజ్ 163 ఎకరాలలో ఒలింపిక్స్ గ్రామం అనేదాన్ని వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. 2008లో అంత ఖర్చు పెట్టి ఆ విధంగా ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడం వలన తిరిగి మళ్ళీ తర్వాత వాళ్ళు 2022లో అనుకుంటా వింటర్ ఒలింపిక్స్ నిర్వహించారు. ఈ పర్యాయం 34,000 కోట్లతో సరిపోయింది. అప్పుడు నిర్మించుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, అర్థమైందా? అందువల్ల తక్కువ ఖర్చుతో ఒడ్డుకు పడిపోయారు. ఎక్కడైనా అది టోక్యోలో ఉండి, రియో డి జనీరోలో ఉండి, ప్యారిస్లో ఉండి, ఎక్కడైనా 60,000-70,000 కోట్లకు పైన ఖర్చు అవుతుంది తప్ప ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడం అనేది ఈ లోపల అయ్యేది కాదు. కాబట్టి ఎందుకు ఇటువంటి పిచ్చి ఆలోచనలు చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు అర్థం కాని పరిస్థితి. అట్లాగే స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం 2,500 ఎకరాలు తీసుకోవాలి. ఐటీ కానీ ఇతర వీటి కోసం పొల్యూషన్ లేకుండా ఉండే స్మార్ట్ ఇండస్ట్రీ అంటారు. ఆల్రెడీ ఇండస్ట్రీస్ కోసం అమరావతిలో నవనగరాలు అంటారు. రైతులు ఇచ్చిన 33,000 ఎకరాలు కాక
టోటల్గా గవర్నమెంట్ ల్యాండ్లు కానీ వాగులు కానీ కొండవీటి వాగు కానీ పాలవాగు పర్వతాలు కొద్దిగా ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది. అంతా కలిపితే 54,000 ఎకరాలు ఉంది. దాంట్లో నవనగరాలు అన్నారు. గవర్నమెంట్ నగరం, అట్లాగే జస్టిస్ న్యాయనగరం, విద్యానగరం, వినోద నగరం ఇట్లా ఉన్నాయి. వాటిల్లో ఆల్రెడీ 5,160 ఎకరాలు ఈ ఇండస్ట్రీల కోసం ఉంది. దాంట్లో 200-300-400 ఎకరాలు ఉంటుంది. ప్రజలకి ఇళ్ళు, రోడ్లు ఇవన్నీ పోగా కూడా అంత మిగులుతుంది. దానికోసం చెప్పు వాళ్ళు 2,500 ఎకరాలు తీసుకుంటావా? అసలు ఐటీ వచ్చేది ఎక్కడా? విశాఖపట్నంలోనే ఎక్కువ మంది అక్కడే పెట్టాలి అనుకుంటారు. వస్తున్నాయి కూడా అక్కడే. అమరావతిలోకి ఎస్ఆర్ఎం వచ్చింది, వీటి వచ్చింది, కానీ ఐటీ పెద్ద యూనిట్లు రాలా. వస్తే ఒకటో రెండో వస్తాయి. దానికోసమని 2,500 ఎకరాలు, దానికోసం రైతుల దగ్గర నుంచి 10,000 ఎకరాలు తీసుకుంటావా? హైదరాబాద్లో గచ్చిబౌలిలో మీరు ఉండేది కూడా దగ్గరలోనేమో కోర్ ఏరియా అంటారు. కోర్ ఏరియా 200 ఎకరాలు మొట్టమొదట. అది ఇప్పుడు అభివృద్ధి అయ్యి మాదాపూరు అటు ఇట ఇంకా రియల్ ఎస్టేట్లు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు, కమర్షియల్ అది ఇది బోర్డన్ని 1,000 ఎకరాల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఐటీ కోర్ ఏరియా 200 ఎకరాలు. గచ్చిబౌలి, నానక్రమ్ కూడా, బెంగళూరులో 400 ఎకరాల్లో ఉంది. ఇటువంటి తుగ్గలకు నిర్ణయాలు చేసి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవాలి, ఆ తర్వాత పెద్ద పెద్ద కంపెనీలకి కాలు చౌకగా కట్టబెట్టాలి అనేటటువంటి ఒక తప్పుడు ఆలోచనతో జరుగుతుంది ఇది. ఉదాహరణకి అమరావతి రాజధానిలో ఇవ్వాలి, గవర్నమెంట్ సంస్థలకు కానీ ప్రైవేట్ సంస్థలకు కానీ ఇవ్వాలి. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అట్లాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషను, ఇప్పుడు లేటెస్ట్గా హట్కో వాళ్ళు కూడా పెద్ద కన్వెన్షన్ సెంటర్ 2,000 మంది కూర్చునేటటువంటి 2,000 ఇంకా ఎక్కువ కూర్చునే కన్వెన్షన్ సెంటర్ పెడతామని చెప్పి హట్కో వాళ్ళు అన్నారు. వాళ్ళకు కూడా ఎకరం 4 కోట్లు. విట్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళకి 50 లక్షల కాడికి ఇచ్చారు. 200 ఎకరాలు. 50 లక్షల కాడికి 200 ఎకరాలు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 50 లక్షల కాడికి 100 ఎకరాలు. అర్థమైనా? ఇచ్చినప్పుడు సిఆర్డిఏ వాళ్ళు ఒక ప్రపోజల్ ఏం పెట్టారంటే, వాళ్ళకి కండిషన్స్, సేల్ అగ్రిమెంట్లో కండిషన్ పెడతారు కదా, మేము ఇచ్చిన ఈ భూమిని బ్యాంకుల్లో లోన్ తీసుకోవాలనుకుంటే హామీగా పెడితే 50 లక్షలకు మించి తీసుకోరాదు, బ్యాంకు ఇవ్వకూడదు అని పెట్టారు. ఎందుకంటే ఇచ్చింది 50 లక్షలకే కాబట్టి 50 లక్షలకు మించి లోన్ తీసుకోవద్దని. మరి వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో ఏం మాట్లాడారో మొత్తానికి ఆ కండిషన్ తీసి పారేశారు. దాదాపు ఎకరానికి 1 కోటి రూపాయలు 2 కోట్ల కట్టుకో లోన్లు తీసుకున్నారు. బ్రహ్మాండంగా బిల్డింగులు కట్టారు, పిల్లలు చేర్చుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. రైతుల పొలాలు, బ్యాంకుల్లో అప్పు, అవి కట్టుకుని వ్యాపారం చేసేది వాళ్ళు, లాభాలు వాళ్ళవి. అయితే అసలు పొలాలు ఇచ్చిన వాళ్ళు పిల్లలు ఎవరున్నా అందులో చేరాలనుకుంటే ఎక్కడో బయటాడే ఎంత కడుతున్నాడో వాడు అంత కట్టుకోవాల్సి వస్తుంది. ఇది ధర్మమా? న్యాయమా? నీకు ఆ మాత్రం కాస్త తలకాయ ఉండద్దా? ఇవాళ వాడికి ఆ ఎన్ విశ్వేశ్వరరెడ్డి షిర్డీ షారెట్కెళ్ళు దాని సంస్థ ఇండోసోల్ సోలార్ కంపెనీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పేర్ల మీదుగా అందించే సబ్సిడీలు మొత్తం ఎంత అవుతుందో తెలుసా? 46,000 కోట్ల రూపాయలు. 46,000 కోట్ల రూపాయలు. చాలా అవినీతికి పాల్పడ్డాడు, చాలా తప్పిది అని చెప్పి నీ నోటితో నువ్వే అని ఇవాళ వాళ్ళకి అంత రాయితీలన్నీ ఇస్తున్నావు.
కానీ నిన్ను నమ్మి భూములు ఇచ్చిన రైతుల పిల్లలకి వాళ్ళలో పేదవాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా, ఎకరం వాడు ఉంటాడు, 2 ఎకరాలు వాడు ఉంటాడు, వాడి పిల్లలు ఇంజనీరింగ్ చదవాలనుకున్నాం, ఇంకో పెద్ద చదువు చదవాలనుకుంటే వాళ్ళు కూడా చచ్చిమా వాళ్ళకి మళ్ళీ కట్టమంటే ఎంతవరకు ధర్మం? ఇది P4ఆ? ఏ P4 కిందకు వస్తుంది? అందువలన చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా ఆలోచన చేయాలి. సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. చివరగా 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి కావాలంట. 5,000 ఎకరాలు 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కట్టాలంటే 20,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకోవాలి. 20, 10, 10, 40,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి. అందులో గన్నవరం ఎంత దూరంలో ఉంది? మనమే డెవలప్ చేసాం కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా. విదేశాలకు ఫ్లైట్లు కూడా వెళ్ళినాయి కదా. ఇవాళ అది కాదు, అది చాలదు అని చెప్పి కొత్తది ఇంకోటి కట్టాలంటావా? దానికి 5,000 ఎకరాలా? గన్నవరం ఎయిర్పోర్ట్ ఎంతలో ఉందనుకుంటున్నారు? 1,265 ఎకరాలు గన్నవరం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చెన్నై 1,100 ఎకరాల్లో ఉంది. అహ్మదాబాద్ 1,124 ఎకరాల్లో ఉంది. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్. మరి ఇక్కడ 5,000 ఎకరాలు ఎందుకు చెప్పండి? ఈ విధంగా పొరపాటు ఆలోచనలు, పొరపాటు అంచనాలతో వెళ్తుంది ప్రభుత్వం. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు, లక్షల కోట్ల అప్పులు చేసేసారని అని ఇవాళ సంవత్సరం 3 మాసాలు 4 మాసాలకే వాళ్ళు ఎంత చేశారో అంత మనము చేస్తూ ఉండి రేపు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు పెడతావు? ఈ రైతులు ఇచ్చిన భూముల్లో మొదటి దశలో తీసుకున్న భూముల యొక్క అభివృద్ధి కోసం డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వినేవాడు పిచ్చాడైతే ఏదో సామెత ఉంది, ముతక సామెతలు. మొన్న అంటాడు 2026 నాటికి 10 లక్షల ఇళ్ళు పేదవాళ్ళకి కట్టేస్తాము అంటాడు. ఏమన్నా పైనుంచి ఏమన్నా డబ్బు వస్తుందా? ఇదివరకు 2.5 లక్షల ఇల్లు, టిట్కో ఇల్లు కట్టినాటికే దిక్కుమొక్కలేదే. చివరిలో పూర్తి చేసి తాళం చెవులు వాళ్ళకి ఇస్తానికి నీ దగ్గర డబ్బులు లేకపోయినాయే. సరే అప్పుడు అయిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత 15 మాసాలు అవుతుంది కదా. నారాయణ గారు ఏమన్నాడు? జూన్ 2025 నాటికి 12వ తారీఖు నాటికి మేము ఇచ్చేస్తాం అన్నాడు. ఎక్కడిచ్చాడు? ఎంతమందికి ఇచ్చాడు? ఏ ఊళ్ళో పనులు చేస్తున్నారు? ఏమీ లేదే. మొన్న మధ్యనే అవన్నీ పూర్తి చేయాలంటే 1000 కోట్లు మళ్ళీ అప్పు తీసుకోవాలి, దానికోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చావు కబురు చల్లగా చెప్పాడు. ఇప్పుడు ఈయన 10 లక్షల ఇల్లు కడతానంటాడు. ఈయన చెప్పిన పిచ్చి మాటలన్నీ రాసే పేపర్లు ఉన్నాయి, అట్లాగే 1-10 సార్లు చూపించే ఛానల్స్ ఉన్నాయి. దాని మూలాన ఈ విధంగా అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు జనం చెవుల్లో పువ్వు పెడుతున్నారు. మీరు అన్నట్టుగా ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ మీద ఒక మంచి విశ్లేషణ ఇచ్చారు. కొంచెం వెనక్కి వెళ్దామండి. 2014 రాష్ట్ర విభజన అయిన పరిస్థితులు మనందరికీ తెలుసు. అన్నిటినీ కేంద్రీకరించి ఒక చోట పెట్టాం మనం. ఆంధ్రులు, ఉత్తరాంధ్ర వాళ్ళు కావచ్చు, రాయలసీమ వాళ్ళు కావచ్చు, అందరం వెళ్ళి హైదరాబాద్ తప్ప రాష్ట్రంలో ఇంకొక ప్రాంతమే లేదు అన్నట్టుగా అన్నీ మర్చిపోయి అక్కడ పెట్టాం. పెట్టిన తర్వాత సరే అక్కడ పరిస్థితులు వచ్చినాయి, రాష్ట్ర విభజన జరిగిపోయింది, అనివార్యం అయిపోయింది. ఇక ఎవరు నివారించలేని పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని వ్యక్తిగత విమర్శలు ఉన్నా ఆయన అభివృద్ధి పరంగా ఆయన ఒక దిక్సూచి అనేది అందరూ ఒప్పుకునే వస్తాం. అలాంటి ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి అప్పటికే శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. అలాగే అసెంబ్లీలో, చిట్ట చివరి అసెంబ్లీలో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు చాలా విపులంగా అన్నిటినీ ఒక చోట పెడితే అక్కడ ఉన్న వాళ్ళకేమో మోదం, మిగతా వాళ్ళకేమో క్రోధం, ఇలాంటి పనులు చేయొద్దు, ఒక సూపర్ రాజధాని కట్టొద్దు, విస్తరించండి, చక్కగా విస్తరించండి, చిన్న చిన్న పట్టణాలు, ప్రతి జిల్లాకి ఒక చిన్న పట్టణం. ఆయన ఒక సింగిల్ వర్డ్ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత అమరావతి సెలెక్ట్ చేసినప్పుడు కూడా రాజధాని అమరావతిలో, అభివృద్ధి 13 జిల్లాల్లో అన్నారు. ఇలాంటి విషయాలన్నీ ఒక పక్కన శివరామకృష్ణ కమిటీకి కేంద్ర ప్రభుత్వం బోల్డ్ ఖర్చులు పెట్టి మరీ వాళ్ళని ప్రతి గ్రామానికి తిప్పి మరీ ఒక రిపోర్ట్ తీసుకుంది. ఇన్ని మన టేబుల్ మీద ఉన్నా కానీ ఎందుకు అమరావతిలోనే నిర్మాణాలు చేయాలి, అమరావతిలోనే ప్రజలు ఉన్నారు, బయట ఎక్కడ ప్రజలు లేరు అన్నట్టుగా ప్రభుత్వం ముందుకెళ్ళిందంటారు? అసలు మీరు చెప్పింది
అక్షర సత్యం. అర్థమైందా? హైదరాబాదులో అందరూ కూడా ఒక ఎమోషనల్గా ఇది మనది, మనందరిది అనే ఫీలింగ్ ఉండబట్టే చాలామంది అన్ని జిల్లాల నుంచి వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని పిల్లల చదువులో లేకపోతే వ్యాపారాలు అట్లా అభివృద్ధి అవుతూ వచ్చింది. అది అభివృద్ధి అయినప్పటికీ కూడా కొద్దిమంది వాళ్ళ స్వార్థ సంకుచిత రాజకీయాల కొరకు విభజన సిద్ధాంతాన్ని తీసుకొచ్చి విభజన జరిగేదానికి దోహదం చేశారు. కానీ అసలు విభజన చెయ్యాలా అవసరం లేదా అనే విషయాన్ని పరిశీలించడానికి నియమించబడినటువంటి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రం అంతటా పర్యటించి అందరి స్టేక్ హోల్డర్స్తో కూడా మాట్లాడి రాష్ట్రాన్ని విభజించవసరం లేదు, ఆంధ్ర ప్రాంతము తెలంగాణ కలిసిన తర్వాతే హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ అభివృద్ధి బాగా వేగవంతమైంది. తెలంగాణ ప్రాంతానికి కొంత అదనంగా ఆర్థిక సదుపాయము, చట్టపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం, అధికారాన్ని కల్పించితే చాలు అని చాలా స్పష్టంగా రికమెండేషను రిపోర్ట్ ఇచ్చిన చదివారా? చంద్రబాబు నాయుడు చదివాడా? ఎవరైనా మంత్రులు ఎంతమంది చదివారు చెప్పమనండి. 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు. ఆంధ్రప్రదేశ్ని విభజించడానికి వీల్లేదని చెప్పి యనమల రామకృష్ణుని పంపేవాడు. కాదు విడగొట్టాల్సిందే, మాకు చాలా అన్యాయం జరిగిపోయిందని చెప్తానికేమో ఎర్రబెల్లి దయాకర్ రావుని పంపేవాడు. స్ట్రాంగ్గా కనుక చంద్రబాబు నాయుడు ఒక స్టాండ్ తీసుకుని ఉంటే అంత తేలిగ్గా సోనియా గాంధీ చేసేది కాదు. దురదృష్టం ఏంటంటే అప్పటికి రాజశేఖర రెడ్డి చనిపోయి ఉండటం, ఆ సోనియా గాంధీకి ఏమో కేసీఆర్ బయట ఏం మాట్లాడినా లోపల ఏం చెప్పాడో, తెలంగాణలో 17 సీట్లు ఆవిడ సంఖ్య హ్యాండ్ బ్యాగ్లో పడిపోయాయి అని లెక్క మీద ఆవిడ విడగొట్టించింది. ఇవాళ రాష్ట్రంలో వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇంకో ఛానల్ ఉంది, ఎస్ ఛానల్. అందులో ఎవరో ఒక ఆయన చెప్తూ ఉంటాడు. అసలు అది వింటూ ఉంటే ఆకాశంలో అట్ట విహరించినట్టే ఉంటుంది. అసలు ఎంతో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిపోయినట్టు, ఇప్పుడిప్పుడే బ్రహ్మాండంగా ఒక ఎక్స్ప్రెస్ హైవే ఏర్పడిపోయి హైదరాబాద్ 2 గంటల్లో అక్కడికి వెళ్ళిపోయినట్టు. అర్థమైందా? ఈ విధమైనటువంటి మాటల వలన ఎంత బాధ కలుగుతుంది వాళ్ళలో. రియాక్షన్ ఉండదు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బీ ఏ రియాక్షన్. ఆ వెనకబడిన ప్రాంతాల్లో వాళ్ళకి ఆ ప్రాజెక్టులు పూర్తవకుండానే ఉండాలా? అవి ఏమీ చేయకుండానే మళ్ళీ 80,000 కోట్లు పెట్టి బనకచర్ల గోదావరి కనెక్షన్ అంటావా? అక్కడ వంశధార నాగావళి లింక్ పూర్తి చేయకుండానే అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి నీటి సౌకర్యము, త్రాగునీటి సౌకర్యము, అక్కడ చిన్న చిన్న పరిశ్రమలు కానీ షుగర్ ఫ్యాక్టరీలు కానీ వాటి పనులు చూడకుండా ఎయిర్పోర్ట్లు కడతానంటావా? ఎవరిని బాగు చేయటానికి? జిఎంఆర్ని బాగు చేయటానికా? ఇటువంటి పద్ధతులు మార్చుకోండి చంద్రబాబు నాయుడు గారు. ప్రజల అభిమానాన్ని చూరగొనండి. ఆ అభిమానాన్ని చూరగొని ఇంకొక 5 ఏళ్ళు మీరే ఉండాలని కోరుకుంటున్నాం. కానీ మీరేమో రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి మళ్ళీ ఇదివరకు చేసిన పొరపాటే మళ్ళీ జరిగే పరిస్థితి కనపడుతుంది అని బాధపడుతున్నాం. మళ్ళీ వ్యవసాయంలోకి వచ్చేద్దామండి. ఎంఎస్పి అంటే ఏంటి? అసలు నిజంగా దానివల్ల రైతులకి నిజంగా ఉపయోగం ఉంటుందా? ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అంతకుముందు కూడా ఉంది. అయితే స్వామినాథన్ గారు ఏం చేశాడంటే, ఒక పరిశ్రమలో తయారైనటువంటి వస్తువుకి ఏ విధంగా ఒక ధర నిర్ణయించబడుతుందో అదే పద్ధతిని వ్యవసాయ ఉత్పత్తికి కూడా మనం అనుసరించాలి అనేటటువంటి భావనతోనే ఆయన సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి
ఎంఎస్పిని లీగల్ చట్టబద్ధమైనటువంటి ఎంఎస్పి నిర్ణయాలు జరిగితే రైతు ఆత్మగౌరవంతో తలకాయ ఎత్తుకుని నడవగలుగుతాడు, తిరగగలుగుతాడు, తన కుటుంబ బాధ్యతలను నిర్వర్తించుకోగలుగుతాడు అని చెప్పి ఆయన చెప్పాడు. అంతేకాకుండా ఆ ఎంఎస్పి నిర్ణయించే దాంట్లో పరిగణలోకి తీసుకొనవలసిన అంశాలు ఏమైతే ఉన్నాయో అవి కొన్ని రైతులకి వ్యతిరేకంగా ఉండే అంశాలు, సరైన ధర నిర్ణయించేదానికి వ్యతిరేకంగా ఉండే అంశాలు. కాబట్టి ఆ అంశాలను కూడా పునఃపరిశీలించి పునర్నిర్వచించాలి అని కూడా సూచించాడు ఆయన. కానీ జరగట్లా. ఉదాహరణకి మీకు ఒక ధాన్యం ధరే తీసుకుందాం, మనందరికీ తెలిసింది. ఎంఎస్పి C2+50 ప్రకారం అయితే, అంటే C2 అంటే ఏంటి అంటే రైతు తన జేబులోంచి ఎరువులకి, ట్రాక్టర్ దుక్కులకి, దమ్ముకి, కూలి వాళ్ళకి అమాంబాబుతో అయ్యే ఖర్చులన్నీ దాన్ని పెయిడ్ అవుట్ కాస్ట్లు అంటారు. వాటితో పాటు భూమి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క శ్రమ, వాటికి కూడా విలువ కడితే దట్ ఈస్ కాల్డ్ A2+FL. దాని ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు నిర్ణయం తీసుకుంటా ఉంది. ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే పరిశ్రమల్లో ఒక పరిశ్రమ వస్తువు ఎట్లా అయితే నిర్ణయిస్తారో, ఎట్లా దాని మీద పెట్టిన పెట్టుబడి, భూమి మీద ఆ షెడ్లు కట్టింది, దాని మీద పెట్టిన పెట్టుబడి, దానికి ఇంట్రెస్టు, అవన్నీ లెక్కలోకి వస్తాయి. అట్లాగే రైతు అప్పు తీసుకున్న దానికి కట్టాల్సిన వడ్డీ, రిస్క్ ఫ్యాక్టరు, ఇవన్నీ కూడా పరిగణలో పెట్టుకుని C2 నిర్ణయించాలన్నాడు. అర్థమైందా? ఇప్పుడు దానికి దీనికి ఇవాళ క్వింటాల్కి 778 రూపాయలు తేడా వస్తుంది ధాన్యం క్వింటాల్కి. స్వామినాథన్ గారు సూచించిన ప్రకారం అయితే 1 ఎకరా వరి పంట పండించిన రైతుకి అదనంగా 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. అట్లాగే పత్తి పంటకు సంబంధించి 1 క్వింటాల్ ఒక పత్తికి 2,000 రూపాయల పైన తేడా వస్తుంది. అది కూడా దాదాపు ఎకరానికి 12,000 రూపాయలు అదనంగా వస్తుంది. అపరాల పంటకు వచ్చేటప్పటికి దాదాపు ఎకరానికి 7,500 కోట్లు, 7,500 రూపాయలు అదనంగా వస్తుంది. ఇప్పుడు అంతా ప్రభుత్వం కొనవసరంలా. ప్రతి మార్కెట్ యార్డ్లోనూ ఏ రోజు ఏ రైతు ఎంత తన వ్యవసాయ ఉత్పత్తిని తీసుకొచ్చి అమ్మాడు, ఎంత ధరకి అమ్మాడు అనేది లెక్కలు ఉన్నాయి. దానిని బట్టి కనీస మద్దతు ధరకి ఇతను అమ్మిన దానికి తేడా చూసి ఆ అమౌంట్ అతని ఖాతాలో వేస్తే సరిపోతుంది. సుమారుగా ఒక 2.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మొత్తం భారతదేశం అంతటా ఉన్న రైతులకి ఇవ్వాల్సి వస్తే. అది లెక్క. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు కలిసి చేయాలనుకుంటే అది పెద్ద విషయం ఏం కాదే. ఎంత డబ్బు ఇస్తున్నారని నేను ఇందాక చెప్పే కదా, ఇండోసోల్ సోలార్కి అట్లా ఎన్నో ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారే. అట్లాగే రోడ్ల మీద సంవత్సరానికి 2.5-3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారే. కానీ రైతులకు మేలు చేసేటటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎప్పుడో 30 ఏళ్ళ నుంచి నత్తనడక నడుస్తూ ఉన్నటువంటి, కుంటి నడక నడుస్తూ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయటానికి PMSKY ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన, AIBP యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్, దానికి ముష్టి విదిల్చినట్టు 4,000 కోట్లు కేటాయిస్తావా? దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాల్లో ఉండవాటికి నువ్వు ఇచ్చే సహాయం 4,000 కోట్ల, రోడ్లకేమో 2.5-3 లక్షల కోట్ల. ఏంటి అసలు? ఇదే రకంగా ఇది లాజిక్ చెప్పండి, సమర్థనీయం చెప్పండి. రోడ్లు అవసరమే కాదంట్లా, దానికి అంత ఇచ్చేటప్పుడు మరి దీని సంగతి ఏంటి? కాబట్టి తప్పుడు ప్రయారిటీస్తో వెళ్తున్నారు. ఎంతసేపు కాంట్రాక్టర్ని బాగు చేయటం, బ్యాక్డోర్ని ఏమొస్తుందనేది చూసుకోవటం, అదానికి అంబానీలకి దేశ సంపదను కట్టబెట్టడమే జయంగా జరుగుతూ ఉంది. దానికి దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు
సపోర్ట్ చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా డిటో సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ముందు నెయ్యి వెనుక గొయ్యి ఉన్న పరిస్థితి జరిగింది. నిలవ ఉండేటువంటి పంటలు పత్తి, మిర్చి, పసుపు వీటికి స్టోరేజ్ గిడ్డంగుల్లో దాచి బ్యాంకులు ముందుగానే దాన్ని వ్యయం ఇచ్చేస్తే కనుక ఆ రైతు అప్పటితో సర్వైవ్ అయిపోతాడు. తర్వాత మళ్ళీ పంట అమ్మిన తర్వాత మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మొచ్చు కదా. ఇలాంటి విధానాలు చాలా ఉన్నాయి దేశంలో. కానీ ఎందుకు ప్రభుత్వాలు ముందుకు రావంటారు? ఎంతసేపు రుణమాఫీ ఇస్తామంటారు ఏంటి? ఎవరికి ఉపయోగం లేని రుణమాఫీ? రుణమాఫీ ఉపయోగం లేకపోవడం కాదు, ఉపయోగం ఉంది. మీరు చెప్పిన పాయింటు అది చాలా అవసరం. అది ఆల్రెడీ ఇప్పుడు మేము చూసాం కదా, మన రాష్ట్రంలో ఉండేది. జగన్మోహన్ రెడ్డి టైంలో మూసేశారు, ఆ పద్ధతి అమలు చేయాల. దాన్ని ఏమంటారంటే మార్కెట్ యార్డ్ గోడౌన్లో తీసుకొచ్చి సరుకు పెట్టుకుంటే దాని విలువలో 70% రైతుకి వడ్డీ లేని రుణంగా ఇస్తారు. ఒక 3 నెలల్లో ఎంతో వడ్డీ ఉండదు. అప్పుడు అమ్మేసుకున్న తర్వాత ఇమీడియట్గా ఆ డబ్బు మళ్ళీ జమ కట్టేస్తారు. వేర్ హౌస్ రిసిప్ట్ సిస్టమ్ అంటారు దీన్ని, రైతు బంధు పథకం. అది అమలు చేస్తే కౌలు రైతులు ప్రత్యేకంగా ఎప్పుడైనా పంట వచ్చిన కొత్తలో తక్కువ ధర ఉంటుంది. రైతుల దగ్గర నుంచి సరుకు వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళిన ధర పెరిగిపోతుంది. కాబట్టి ఆ మొట్టమొదట్లో పంట వచ్చిన కొత్తలో మార్కెట్ యార్డ్లో తన ధాన్యం కానీ తన పండించిన పంటలు నిలవబెట్టుకుని ఉపయోగించుకుంటే సరైన ధర వస్తుంది. అర్థమైంది మీకు? అది ప్రభుత్వం ఇంట్రెస్ట్గా చెయ్యాలి. కానీ మోడీ ఇక్కడ జగను కూడా అది ఇంట్రెస్ట్ లేదు. ఇప్పటికీ దాదాపుగా సుమారుగా 120 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని అదానీకి మోడీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఈ గోదాముల్ని ఇచ్చేశాడు లీజుకి. అర్థమైందా? కానీ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పనిసరిగా ఈ పద్ధతిని అమలు చేస్తే కౌలు రైతులకి చాలా మేలు జరుగుతుంది, సన్నకారు చిన్న రైతులకి. సాధారణంగా వ్యవసాయాన్ని చూస్తే కన్నీరు కార్చని హృదయం ఉండదు. వ్యవసాయం గురించి మాట్లాడితే ఎవరైనా ఎప్పుడైనా స్పందిస్తారు. కానీ చర్యలకు వచ్చేటప్పటికి మాత్రం ఒక్క నాయకుడు కూడా ముందుకు రాడు. ప్రతి పార్టీ రైతు పార్టీనే, ప్రతి నాయకుడు రైతు నాయకుడే. ఏంటి దరిద్రం అంటారు? అసలు ఎందుకు ఇంత దారుణంగా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు దశాబ్దాలుగా భారతదేశ చరిత్రను చూస్తే? వీళ్ళు సంఘటితంగా కార్మికులకు మళ్ళీ పోరాడగలిగినటువంటి శక్తి కానీ ధోరణి కానీ లేదు. ఇది ఇసుక విడిలిపోతుంది కానీ కలవదు అనేది వాళ్ళ భావన జరుగుతూ ఉంది. అదేగా కులాల పేరుతో, పార్టీల పేరుతో రైతాంగం కూడా విడిపోయి ఉన్నారు. వాస్తవం అది. తన రైతు తన భూమిలో తను పండించే పంటకి మెయిన్ ధర రావట్లేదే అనే బాధ కన్నా నేను ఫలానా పార్టీ కాబట్టి ఆ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందేమో, నేను గట్టిగా మాట్లాడితే, నేను మీటింగులకు వెళ్తే అని ఆలోచిస్తున్నాడు. జరుగుతూ ఉన్న వాస్తవం అది. కానీ అదే కార్మికులు ఒకళ్ళు పిలిపించారంటే పొలోమని అందరూ చేస్తారు. దాని మూలనే గత 35 సంవత్సరాల్లో 35 సంవత్సరాల్లో రైతుల యొక్క మినిమం సపోర్ట్ ప్రైసులు 22 రెట్లు పెరిగినాయి. ఓకే. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతభత్యాలు కలిపి లెక్కేస్తే 90 నుంచి 120 రెట్లు పెరిగినాయి. కాలేజీ లెక్చరర్లకి 150 రెట్లు పెరిగినాయి. వెనకటి రోజుల్లో మనం చాలా కాలం క్రితం బ్రతకలేక బడిపంతులు అనేవాళ్ళు. కానీ వాళ్ళకి 200 రెట్లు పెరిగినాయి బాబు. రిటైర్మెంట్ అయ్యేటప్పటికి వచ్చే జీతం కన్నా పెన్షన్ ఎక్కువ వస్తుంది ఇవ్వాల. అది వాళ్ళు చేసుకున్న అదృష్టం, మా రైతులు చేసుకున్న దురదృష్టం. సాధారణంగా మన వ్యవసాయం చేసేటువంటి రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ఆ అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లేకపోవడం. పండిన పంటని ఎట్టి పరిస్థితుల్లోనూ రేటు ఉన్నా లేకపోయినా తెగ నమ్ముకోవాలి తప్ప
నిల్వ చేసుకుని దాని నుంచి ఒక బై ప్రోడక్ట్ తీసి లేకపోతే దాన్ని ఇంకో రకంగా ట్రాన్స్ఫార్మ్ చేసి ప్రపంచంలో అన్ని దేశాల్లోనే చేస్తున్నాయి, పవిత్ర భారతదేశంలో తప్ప. అమ్మ పెట్టదో అడుగు తినానే ఉదాహరణట్టుగా ఉంది ఇక్కడ రైతుల పరిస్థితి. అసలు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా మనం ఇన్ని ఇండస్ట్రీస్కి కోసం ఇన్ని చట్టాలు చేసుకుంటూ వస్తున్నాం, కానీ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెట్టడానికి ఏ ప్రభుత్వం కూడా అసలు కనీసం ఆలోచన కూడా చేయట్లేదంట? ఎందుకంటారు? ప్రభుత్వం దగ్గరే లెక్కలు ఉన్నాయి. చేలో పండిన కాడి నుంచి రైతు ప్లేట్ దగ్గరికి వచ్చేటప్పటికి, వినియోగదారుడు ప్లేట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత పర్సంటేజ్ వేస్ట్ అవుతుంది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైన వ్యవసాయ ఉత్పత్తులు వృధాగా పోతున్నాయి అని లెక్కలు ఉన్నాయి. వాటిని తగ్గించడానికి అనుసరించవలసిన మార్గాల విషయంలో సరైన శ్రద్ధ ఉంటల్లా. ఉదాహరణకి తొందరగా పాడైపోయే ఏంటి, కూరగాయలు, పండ్లు, అవునా? వాటి గురించి లోగడ నేను మంత్రిగా ఉండక ముందు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా ఇంట్రెస్ట్ కొద్దీ చండీగఢ్లో జరుగుతూ ఉన్నటువంటి అగ్రికల్చరల్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ చూసొద్దామని వెళ్ళా. ఢిల్లీలో ఉండగానే నేను చదివాను పేపర్లో, ఒక మ్యాగజైన్లో, అప్నీ మండీ అనే వ్యవస్థ చండీగఢ్లో ఉంది. రైతులు తిన్నగా అక్కడికి తీసుకెళ్ళి తమ కూరగాయలు, పండ్లు అమ్ముకుంటారు వినియోగదారుడికి. వినియోగదారుడు చెల్లించే ప్రతి ఒక్క రూపాయి కూడా రైతు జేబులోకి వస్తుంది అనేది విన్నా నేను. సో అక్కడికి వెళ్ళి అది చూసి, ఒక సెక్టార్లో జరుగుతూ ఉంది చూశాను, అర్థం చేసుకున్నా. సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ లిటరేచర్ తీసుకున్నా. తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసి చెప్పా, ఇట్ట విషయం అని చెప్పి ఆ లిటరేచర్ అది ఇచ్చా. బాగుంది, మనం కూడా చేద్దామని చెప్పి సాంబశివరావు అని, డాక్టర్ ఎం సాంబశివరావు ఉండేవాడు, అతనితో చెప్పి మన రాష్ట్రంలో కూడా రైతు బజార్ల వ్యవస్థను ఏర్పాటు చేశాం. చేసి తెల్లారుజామునే పొద్దున్నే ఏ ప్రాంతాల్లో ఎక్కువ కూరగాయలు పండిస్తూ ఉంటారో ఆ ప్రాంతాలకి ఆర్టీసీ డొక్కు బస్సులను పంపించి అక్కడి నుంచి తీసుకొచ్చి దగ్గరలో రైతు బజార్కి అమ్ముకోవడానికి అవకాశం కల్పించాం. 90 రైతు బజార్లు పెట్టారు. మన రాష్ట్రంలో విడిపోయిన రాష్ట్రంలో కూడా ఇంకా దాదాపు 100-150 పెట్టచ్చు. ఇప్పుడు కొత్తగా మా సిద్ధార్థ లా కాలేజీకి ఎదురుగా అక్కడ ఒక కొత్తగా పెట్టారు. చూస్తే చూడముచ్చటేస్తుంది. ఎన్ని వందల మంది వచ్చి కూరగాయలు కొనుక్కుంటూ వెళ్తారు. దాదాపుగా 150-200 మందికి ఉపాధి అవకాశాలు, అందులో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంది. అట్టా ప్రతి మండల కేంద్రంలో పెట్టవచ్చు కదా. అట్టగే చాలా చోట్ల సంతలు ఉన్నాయి. దేశం మొత్తం మీద అయితే 22,000 సంతలు కానీ ఈ చిన్న చిన్న మార్కెట్లు కానీ ఉన్నాయి. వాటన్నిటిలోనూ చుట్టూతో కాంపౌండ్ వాల్ కట్టేసి ఒక చిన్న గది కట్టి, ఆ చిన్న గదిలో రైల్వే క్లాక్ రూమ్లోకి మళ్ళీ అరలు పెట్టేసేసి వాళ్ళ కూరగాయలు అమ్మేసుకున్నాడు. ఇంకా మిగిలిపోయినాయి ఆ అరలో పెట్టుకుంటాడు. ఒక ఏసీ పెడితే చల్లదనంగా పాడవకుండా ఉంటాయి. మరుసటి రోజు వచ్చి మళ్ళీ ఫ్రెష్గా అమ్ముకోవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది, చెయ్యాలనుకుంటే ఉంటాయి. అసలు దీని మీద దృష్టే లేదే. ఎంతసేపు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి, పెద్ద పెద్ద కార్పొరేట్లు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాలి, క్వాంటము అదని ఇదని ఏదేదో ఆలోచన చేస్తున్నారు. కానీ నేల విడిచి సాము చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి జీవనాడి మనందరికీ తెలిసిందే. దానికి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లాగా 102 ఏళ్ళ చరిత్ర ఉంది. రామపాద సాగర్ నుంచి మొదలుపోయి ఇవాళ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి, తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి, మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి, ప్రతి పార్టీ ఫస్ట్ ఎన్నికలైన తర్వాత వచ్చే ప్రమాణ స్వీకారంలో ఈ ఎన్నికల్లో 5 సంవత్సరాల లోపు పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం. ఇది ఎలా అయిపోయిందంటే ఏదో ఒక జోక్ లాగా అయిపోయింది వినగా. ఈ 2029 కన్నా పోలవరం ప్రాజెక్ట్ అవుతుందా? ఆంధ్రప్రదేశ్ జీవనాడికి ఎప్పుడైనా నీళ్ళు వచ్చే యోగం మనం చూస్తామంటారా? ఇప్పుడు ఒకటండి, పోలవరం ప్రాజెక్టు లక్ష్యం ఆల్రెడీ నెరవేరింది. ఎట్టాగట్టారా? పోలవరం ప్రాజెక్టు కట్టినప్పుడు 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా ఆయకట్టుకు తీసుకురావటమే దాని ప్రధానమైన ఉద్దేశం. దానితో పాటు ఉత్తరాంధ్రకి పంపటం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అందించటం, ఉత్తరాంధ్ర ఏరియాలో ఉండే త్రాగటానికి మంచినీళ్ళు అదొక పార్ట్ ఉంది. కానీ ఇది అయిపోయింది పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెడతాం వల్ల.
ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో మొదలుపెట్టి ఎడమకాలో కొంత తవ్వారు, కుడికాలో కొంత తవ్వారు. ఓకే, భూసేకరణ కొద్దిగా జరిగింది. సుమారుగా 4,000 కోట్లు ఖర్చు అయింది. సెంట్రల్ గవర్నమెంటులో నేషనల్ ప్రాజెక్టులు అంటారు, జాతీయ ప్రాజెక్టులు. దాంట్లో ఏంటంటే రాష్ట్రం 10% కాంట్రిబ్యూట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ 90% కాంట్రిబ్యూట్ చేస్తుంది, జాతీయ ప్రాజెక్టుగా కడతారు. అప్పటికే 4,000 కోట్లు మనం ఖర్చు పెట్టి ఉన్నాం కాబట్టి స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. మొత్తం ప్రాజెక్టు ఖర్చు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ భరించాలి. ఓకే, అదే కాకుండా ఆయన మన్మోహన్ సింగ్ గారు, ఆయన కూడా రాష్ట్రం విడిపోయిన దాంట్లో ఆయనకు కూడా బాధ ఉంది. ఆయన చాలా ప్రాక్టికల్గా ఆలోచించి క్యాబినెట్ మీటింగ్లో ఏప్రిల్లో అనుకుంటా, ఏప్రిల్ 2014 అనుకుంటాను, క్యాబినెట్ మీటింగ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, అది బహుళార్థ సార్థక ప్రాజెక్టు కాబట్టి పూర్తి చేయడానికి టైం పడుతుంది. ఆ టైం లోపల మెటీరియల్ కాస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక దుస్థితిలో పెరిగినప్పటికీ కూడా ఆ మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే భరించి పూర్తి చేయాలి అని క్యాబినెట్ తీర్మానం చేశారు. కానీ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2016లో వీళ్ళ క్యాబినెట్ ఏం తీర్మానం చేసిందో తెలుసా? 2014 ఏప్రిల్లో ఫలానా తారీఖు నాటికి అంచనా వేయబడినటువంటి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనా వ్యయంలో ఇరిగేషన్ కాంపోనెంట్ వరకు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది, కానీ దానిపైన ₹1 కూడా భరించదు అని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేశారు. పచ్చి దగ, పచ్చి మోసము ఆంధ్ర ప్రజలకి చేసింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. పైపెచ్చు అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్, ఆయన మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా స్పెషల్ ప్యాకేజీ అని ప్రకటించాడు. అర్థమైందా? స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకపోతే మీకు పరిశ్రమలు ఎక్కడొస్తాయి? పెద్దగా మేము భూములు ఇవ్వటం కాదు ప్రధానం, అది ఉండాలి. ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే జిఎస్టీ రిఫండ్ కానీ, అట్లాగే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మొత్తం రవాణా వ్యయం కానీ, ఇంకా అనేక ఉన్నాయి. ఇంట్రెస్ట్ తక్కువ రేట్లో ఇంట్రెస్ట్ రావటం, ఇదంతా కూడా. ఆ విధంగా ఏం చేసింది సెంట్రల్ గవర్నమెంటు? మనకి మోసం చేసింది. చంద్రబాబు నాయుడిని సంప్రదించే అరుణ్ జైట్లీ ప్రకటించాడు స్పెషల్ ప్యాకేజీ. తర్వాత ఈయన అంత మించి ఏమొస్తుందిలే, ఎవరైనా ఏం చేయగలరు అనే విధంగా సన్నాయి నొక్కులు ఈయన నొక్కాడు. మళ్ళీ కొంతకాలం అంతా 2 ఏళ్ళు గడిచిన తర్వాత చాలా అన్యాయం జరిగిపోయింది, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు, మోడీ చాలా మోసం చేశాడు, దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పి విమర్శలు చేశాడు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ తానా అంటే తందానా అంటున్నాడు. అది వేరే విషయం అనుకోండి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన బడ్జెట్ చేసినప్పుడు మన కళ్ళల్లో కారం కొట్టారు. దాంట్లో ఫైనాన్స్ బిల్లులో చివర్లో ఏం పెట్టారో తెలుసా? ఫలానా అప్పటికి ఇంత పూర్తి కావాల్సింది 41.75 మీటర్ల అప్పటికి ఇంత ఖర్చు అవుతుంది, ఎన్నో అమౌంట్ మెన్షన్ చేసి అంతవరకు ఇవ్వటానికి నిర్ణయం అయిందని పెట్టారు. 41.7 మీటర్లు అంటే అది ఒక బ్యారేజీ లాగా ఉంటుంది, కానీ అది ఫుల్ స్కేల్ ప్రాజెక్ట్ కాదు. ఉత్తరాంధ్రకి నీళ్ళు వెళ్ళాలంటే జరిగే పని కాదు. ఈ 41.7 పైన నీళ్లు పంపాలంటే లిఫ్ట్ చేసుకోవాలి, కరెంటు ఖర్చు అవుతుంది. ఇంతకన్నా అన్యాయం ఏమన్నా ఉందా చెప్పండి? దీనిపైన మాట్లాడరే. మాకు ధర్మం ప్రకారంగా మీరు హామీ ఇచ్చిన విధంగా మీరు పూర్తి చేయాలి కదా అని అనరే. స్మెల్కుండా ఊరుకుంటున్నారు. ఓకే,
రేపు కడతామేమో 45 మీటర్ల ఎత్తుకి కట్టేస్తారు. ఫౌండేషన్స్ దాన్ని తగిన విధంగానే కట్టేస్తారు. కట్టేసిన తర్వాత ఇప్పుడు పునరావాసం, రిహాబిలిటేషను, రీసెటిల్మెంటు 41.7 వరకు మునిగే ఏరియా నిర్వాసితులకు మాత్రమే ఇస్తామంటారు. తత్తిమ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత లేదంటారు. కానీ వాటి కట్టేసి ఉన్న తర్వాత వరద వచ్చినప్పుడు 41 దగ్గర ఆగుతుందా? ఆగదుగా, 45 మీటర్లకు వెళ్ళిపోతుంది కదా. అప్పుడు వాళ్ళందరూ ఏమవ్వాలి? దాంట్లో మునిగి సావాలా? చెప్పండి. చాలా తెలివి తక్కువతనంగా, బాధ్యతారహితంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆ గిరిజన ప్రజల్ని మోసం చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారంగా ఆ ఫారెస్ట్ డ్వెల్లర్సు, ఆదివాసీలు, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి చాలా అన్యాయం చేస్తూ ఉంది గవర్నమెంటు, మోడీ గవర్నమెంటు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా. సుదీర్ఘకాలం వ్యవసాయంతో అనుబంధం ఉంది మీకు. ఎన్నో ఆటుపోట్లు చూశారు. వ్యక్తిగత జీవితంలో, వ్యవసాయంలో, మీ కుటుంబానికి సంబంధించిన వ్యవసాయంలో చూసుంటారు. అలాగే రైతు సమస్యలు కూడా చూసుంటారు. ఇప్పుడు విద్య కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. ఉద్యోగాల కల్పన అనేది జరగట్లేదు. ఎవరు ఎన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నా అదంతా అబోత కల్పనగానే మిగిలిపోతుంది. మనం 2014లో ఇచ్చిన హామీలు ఇప్పటికి ఇంకా మనకు నెరవేరలా. ఏది? ఉపాధి కల్పనలో. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత భూమి ఉన్నటువంటి యువ రైతులు మళ్ళీ మేము వ్యవసాయం చేసుకుందాం అని వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవేళ భవిష్యత్తులో ఈ ఉద్యోగాల కల్పన అభూత కల్పనే అని ఒక విషయం అర్థమైతే, ఒకవేళ వ్యవసాయంలోకి వచ్చారనుకోండి, వాళ్ళకి నిజంగా భవిష్యత్తు ఉంటుందా? ఎక్కడైనా అతి కొద్ది మంది మీరు అన్నట్టుగా ఐటీనో ఇతర దేశాల్లో చదివో ఉద్యోగం చేసో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క మూలాలు, జీన్స్ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి ఉండటం వలన కొంతమంది ఉత్సాహంగా మనం వ్యవసాయం చేద్దామని చెప్పి వచ్చేవాళ్ళు తప్ప, పల్లెటూళ్ళల్లో మీరు ఎవరిని కదిలిచ్చినా వాళ్ళ బాబో అని దండం పెట్టి వెళ్ళిపోయే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే హ్యూమన్ లేబర్ దొరకట్లా, పని గంటలు తగ్గిపోయినాయి, వర్క్ అవుట్పుట్ తగ్గిపోయింది, కానీ వేతనాలు పెరిగిపోయినాయి. చాలా తేడా ఉంది వెనక్కి ఇప్పటికి. అయితే ఇది ఒక మన దేశానికే ప్రత్యేకత కాదు. దాదాపు ఎక్కడైనా ఏ దేశంలోనైనా తొలిగా స్టార్టింగ్ అగ్రికల్చర్ మీదే ఆధారపడి ఉంటారు. స్లోగా అగ్రికల్చర్ డెవలప్ అవుతా, స్లోగా ఇతర స్మాల్ స్కేల్ ఇండస్ట్రీయో అది అభివృద్ధి అవుతా, ఇందులో సర్ప్లస్ లేబర్ దాంట్లోకి వెళ్ళి ఆ తర్వాత సర్వీస్ సెక్టార్ డెవలప్ అవటం అది సాధారణంగా జరిగేది. అట్లా ఆ జరిగే పరిణామంలో ఏంటంటే ఆయా దేశాల యొక్క పరిస్థితులను బట్టి స్మాల్ స్కేల్ మెషినరీయా, మీడియం స్కేల్ మెషినరీయా, లార్జ్ స్కేల్ మెషినరీయా అనేటటువంటిది రూపొందించుకుంటారు. ఆ దేశంలో ఉండే శాస్త్రవేత్తలు, రీసెర్చర్స్ వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇప్పుడు వియత్నాంలో, చైనాలో, జపాన్లో, కొరియాలో ఉండేటటువంటి మెషినరీ చిన్న చిన్న వ్యవసాయ కుటుంబాలకు సరిపడగా, చిన్న కమతాలకు సరిపడగా ఉంటాయి. అదే అమెరికా వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి కనీసంగా 400 హెక్టార్ల పైన ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ దేశంలో వ్యవసాయం సకాలంలో జరగాలంటే కావాల్సిన పద్ధతుల్లో వాళ్ళ మెషినరీ వస్తుంది. అర్థమైందా మీకు? అట్లా మెకనైజేషన్ తప్పదు. ఇంకా అట్లా మన దేశంలో ఆ మెకనైజేషన్ డెవలప్మెంట్ సరిగ్గా జరగటల్లా. దాని మూలన రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో పంజాబు, హర్యానా, నార్త్ ఇండియా అటు బాగానే మెకనైజేషన్ చాలా వరకు లాగుతున్నారు. మనకి తక్కువ. అందులో కూడా తెలంగాణ, మన రాయలసీమ, పల్నాడు ప్రాంతంలో జరిగినంతగా కూడా కృష్ణా జిల్లాలో మెకనైజేషన్ గురించి ఆలోచించట్లా. మీరు మన గుంటూరు మీదుగా హైదరాబాద్ వెళ్తే దాదాపు చిన్న చిన్న కమతాల్లో కూడా మిషన్తోనే కోతలు, మిషన్తోనే గడ్డికి చుట్టలు చుట్టుకుంటూ అదంతా జరిగిపోతుంది అక్కడ. మనకి ఇక్కడ మాత్రం మనుషులతోనే వామేస్తాడు. ఇవాళ వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వినియోగం తప్పదు, ఎంతో కొంత వాడాల్సిందే కానీ దిగుబడులు పెరగటం కోసం. కానీ అదే సమయంలో భూసారాన్ని కూడా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి రైతు మీద కూడా ఉంది. కాబట్టి ఏ రైతైనా
అదే చిన్న రైతు అవనండి 10-15 ఎకరాల భూమి ఉండ ఒక్క ఆవును మెయింటైన్ చేసుకుంటా ఆ ఆవు పేడ ఆ ఆవు మూత్రంతో అట్లాగే కొంత బెల్లం పొడి ఇంకా కొద్దిగా బియ్యం పిండి కానీ పెసరపిండి మినప్పిండి లాంటిది కలుపుకుని జీవామృతం తయారు చేసుకుని భూమి మీద పారించుకుని అట్లా భూసారాన్ని పెంచుకోవటం. అట్లాగే మొదటి పంట అయిపోయిన తర్వాత వరి పంట మళ్ళీ రెండో పంటకి మధ్యలో ఈ జీలగా ఇటువంటి పచ్చిరొట్టె ఎరువులు సాగు చేసి దాన్ని మళ్ళీ భూమిలో కలాయి దున్నేయటం లాంటి పద్ధతులు పాటించడం ద్వారా భూసారాన్ని నిలబెట్టుకోగలిగినప్పుడే సరైనటువంటి దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం ఎంతసేపు పెద్ద పెద్ద ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టే వాళ్ళ కోసం చూస్తారు తప్ప కోళ్ళ పెంపకం డైరీ డైరీలు నిర్వహించుకోవటం అట్లాగే ఈ చేపల పెంపకం రొయ్యల పెంపకం ఇటువంటి వాటిలో తక్కువ లోన్లతోనే చాలా కుటుంబాల్లో వాళ్ళకి ఉపాధి అవకాశాలని వాళ్ళు సొంతంగా ఆదాయాన్ని పెంచుకుంటానికి కావలసినటువంటి అవకాశాలు బొచ్చెడు ఉన్నాయి. ఆ కోణంలో పెద్దగా ఆలోచన ఉంటల్లా. అరాకొర సహకారం వస్తూ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో రైతులు ముఖ్యంగా చేపలు పెంచుకునేటటువంటి రైతులు కానీ మత్స్యకారులు కానీ అట్లాగే రొయ్యల పెంపకం చేస్తూ ఉన్నటువంటి రైతులు కానీ విదేశాలకు కూడా ఎగుమతులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే హయ్యెస్ట్ ష్రింప్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది. అయితే ప్రభుత్వ పక్షంగా ఆ చిన్న ఈ పనులు చేసుకునేటటువంటి ఆ రైతులకి యాంటీబయాటిక్స్ అధిక మోతాదులో వినియోగించటం వల్ల నష్టం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా ఫలానా విధంగా సాగు చేసుకుంటే మంచిది అనేటటువంటి సమాచారాన్ని తెలియపరిచి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా కూడా ఒక ప్రచారం చేసి ఆ విధంగా వ్యవసాయ అనుబంధ వ్యాపకాలలో బాగా ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే అసలు ప్రభుత్వానికి ఎందుకో షుగర్ ఫ్యాక్టరీస్ మీద పూర్తి నిర్లక్ష్యం ఉంది. ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో 167 షుగర్ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో 110 షుగర్ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. కర్ణాటకలో 77 ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 నడుస్తూ ఉన్నాయి. ఇవాళ అన్ని పరిశ్రమలు కోఆపరేటివ్ గవర్నమెంట్ది ప్రైవేట్ కూడా మూతపడిన పరిస్థితి జరిగింది. ప్రభుత్వం సరైనటువంటి శ్రద్ధ తీసుకుని కేంద్రంలో ఇథనాల్ ప్రొడక్షన్కి ఉన్నటువంటి ఆ పాలసీ దాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండగా దాని మీద అసలు మనసే పెట్టకుండా ఇప్పుడు సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాసో లేకపోతే సోలార్ పవరు వీటి మీదే వెళ్ళిపోతున్నారు. లక్షల ఎకరాలు దానికి ఇద్దామనుకుంటున్నారు. దాదాపు కంప్రెస్డ్ బయోగ్యాస్ దానికి 5 లక్షల ఎకరాలు ఇవ్వాలని చెప్పి రిలయన్స్ వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యారు. అట్లాగే సోలార్ దానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి అంచనాల ప్రకారం అయితే 5 లక్షల ఎకరాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇంత లక్షలాది ఎకరాలు ఇచ్చేస్తే ఆహార భద్రతకు లోపం ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాతావరణ మార్పుల యొక్క ప్రభావం వలన దిగుబడులు తగ్గుతాయి రాబోయే కాలంలో అని చెప్పి ఎక్స్పర్ట్స్ కమిటీలన్నీ కూడా చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తన యొక్క ఆలోచన మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సిబిజీ అంటే ఏంటి? అది ఏమైనా కొత్తగా వచ్చిందా? ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితమే గోబర్ గ్యాస్ ప్లాంట్లు చాలామంది రైతుల దగ్గర పెట్టుకున్నారు పల్లెటూళ్ళలో. అదే ఆలోచన అది కూడా. ఆ ప్రకారంగా చేసుకుంటే రైతుకి ఇంట్లోకి కావాల్సిన గ్యాస్ ఉత్పత్తి అవుతుంది, చక్కగా చేలోకి కావాల్సినటువంటి ఎరువు లభ్యమవుతుంది. ఆ కోణంలో ఆలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సుదీర్ఘకాలం వ్యవసాయ సంక్షోభాన్ని దగ్గరగా చూసి అనేక సాధక బాధకాలతో తన అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని ఎంతో అందించారు. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్లుగా ఉన్న రైతు పరిస్థితి దయనీయంగా మారకుండా ఉజ్వల భవిష్యత్తు అందించాలంటే ఎప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మేల్కొని రైతుని రాజుగా నిలబెట్టాలని వారు ఆకాంక్షిస్తున్నారు. నమస్కారం. మీకు మీ ఈగిల్ మీడియాకి కూడా ధన్యవాదాలు.
Like and subscribe Eagle Media Works.